హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఇంట్లోనే శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇది చాలా 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 సులువైన చిట్కా, అందులోనూ అందరికీ అందుబాటులో ఉండేటువంటి చిట్కా. అండ్ రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది నరాల బలహీనతని తగ్గించి, అంగానికి పటుత్వాన్ని ఇచ్చి, బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి, స్తంభన అంటే ఎక్కువసేపు త్వరగా వీర్యం పడిపోకుండా ఎక్కువసేపు స్తంభించి ఉండే విధంగా చేసే ఒక అద్భుతమైన చిట్కా. ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనానికి చాలా రకాలైన చిట్కాలు చెప్తూనే ఉన్నాను. రెగ్యులర్గా చాలా మందికి కూడా అందుబాటులో ఉండే విధంగానే మ్యాక్సిమం నేను ట్రై చేస్తూనే ఉంటాను. మెయిన్ రీజన్ ఒకటే, బలహీనతల వల్ల పటుత్వం సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలాంటి బలహీనతలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిని బలాన్ని పెంచి పటుత్వాన్ని కనుక మనం పెంచుకోగలిగితే అది ఏ విధంగా అయినా కానివ్వండి. చూడండి, శరీరానికి వేడి చేసింది అనుకోండి, మనం చలవ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాము. సుగంధి జ్యూస్ తాగుతూ ఉంటాము, మజ్జిగ తాగుతూ ఉంటాము, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాము, సబ్జా గింజలు తీసుకుంటూ ఉంటాము, నిమ్మరసం తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఏం చేస్తాయి? శరీరానికి మేలు అంటే చలవ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా మనకున్నటువంటి ఈ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించడానికి, అంటే నరాల బలహీనతలను తగ్గించి బలాన్ని పెంచి పటుత్వాన్ని పెంచే ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ అనేవి మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ వాటిని సరైన విధంగా వాడడం తెలియక చాలా మంది కూడా ఈ సమస్యలకు గురవుతున్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అంటే మూడే మూడు. ఓకే, ఒకటి, ఇవన్నింటినీ కూడా మీరు సమభాగాలుగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని కూడా సమభాగాలుగా తీసుకోవాలి. ఒకటి, అనుములు. గుర్తుపెట్టుకోండి, అనుములు అనేటివి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయండి. మీరు మామూలుగా గూగుల్లో కొట్టినా కూడా తెలుస్తుంది, లేదంటే మామూలు సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు. అనుములు ఒకటి. రెండవది, బాదం పలుకులు. మనకు తెలిసిందే, బాదం పలుకులు అందరికీ అందరు. కొంచెం కష్టమైంది తీగ బచ్చలి గడ్డ. అంటే బచ్చలాకు ఉంటుంది కదా, బచ్చలాకు కింద తర్వాత గడ్డలాగా వెళ్తుందండి. ఆ గడ్డను తీసుకోవాలి. సో మనకు బచ్చలాకు సహజంగా పల్లెటూరులో కానీ చాలా ప్రాంతాల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ చెట్టు యొక్క గడ్డను ఒకదాన్ని మాత్రం సంపాదించుకోవాలి. వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోండి. మీరు రోజు చేసుకోవాలి. ఎలా అంటే, ఒక 2 చెంచాల అనుములు, 2 చెంచాలకు సరిపడంత బాదం, అంటే సుమారుగా ఒక 7-8 బాదం వస్తాయి. దానికి 2 చెంచాలు సరిపడంత తీగ బచ్చలి గడ్డ. దాన్ని కట్ చేసుకొని మిగతా దాన్ని భద్రపరచుకోవచ్చు. వీటిని ఏం చేయాలి అంటే, ఒక చిన్న బాల్ లాగా తీసుకోండి. దాన్ని ఏం చేయాలంటే మెత్తగా దంచండి. ఫస్ట్ మెత్తగా అన్నిటినీ, మరీ మెత్తగా కూడా కచ్చపచ్చగా అయినా కూడా దంచుకోవచ్చు. మెత్తగానే దంచుకోండి, ఏం కాదు. ఓకేనా? ఇలా దంచుకున్నటువంటి ఈ చూర్ణాన్ని, ఈ మిశ్రమాన్ని ఒక చిన్న ప్యాన్లో ఒక 2-3 చెంచాల నెయ్యి వేసి దోరగా వేయించాలి. గుర్తుపెట్టుకోండి, 2 చెంచాల నెయ్యి వేసి దోరగా వేయించాలి. ఇలా దోరగా వేయించాలిన తర్వాత ఇది మామూలుగా కొంచెం మారుతున్నట్టుగా గోధుమ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఇలా మారిపోయిన తర్వాత ఈ నెయ్యి అంతా ఇంకిపోతుంది. దాన్ని పక్కకు పెట్టుకొని ఒక చెంచాడు ఈ చూర్ణానికి ఒక చెంచాడు కండ చక్కెర కలుపుకొని పాలల్లో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఉదయం రాత్రి 2 పూటల. ఒకవేళ ఉదయం అయితే కనుక పరికడన తీసుకోండి, రాత్రి అయితే కనుక అన్నం తిన్న తర్వాత తీసుకోవచ్చు. ఓకేనా? ఒక చిన్న టీ గ్లాసులో సరిపోతుంది. ఒక చెంచా లేదా పెద్ద గ్లాస్ అయినా మీ ఇష్టం. అదిగా ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట పాలలో, ఏ పాలు బెస్ట్ అంటే ఆవు పాలు, గేదె పాలు, అంటే మీకు ఏది అందుబాటులో ఆవు పాలు ఫస్ట్ ప్రిఫర్, లేదు అంటే దొరకకపోతే గేదె పాలు వాడుకోవచ్చు. ఓకేనా? ఇలా ప్రతిరోజు కనుక చేస్తున్నట్లయితే చూడండి, ఏ రిజల్ట్ కూడా ఒకేసారి వెంటనే రాదు. కొంత సమయం అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇలా తాగంగానే సార్ నాకు అలా రాలేదని ఫోన్ చేస్తుంటారు చాలా మంది. సో సమయం పడుతుంది. ఎలా అయితే సమస్య పెరుగుకుంటూ రావడానికి ఎంత సమయం అయితే పట్టిందో తగ్గడానికి కూడా అంతే సమయం కూడా పట్టవచ్చు, అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. ఓకే, కొంచెం ఓపికగా ఇలాంటి చిట్కాలు కనుక మనం క్రమం తప్పకుండా తీసుకుంటూ చక్కటి డైట్, మంచి ఎక్సర్సైజ్లు, వార్మప్స్ లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ సమస్యలు అంటే పూర్తిగా క్యూర్ అవడం జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అన్ని సమస్యలు మనము చిట్కాల ద్వారా క్యూర్ చేయలేము. ఓకేనా? అన్ని సమస్యలు చిట్కాల ద్వారా క్యూర్ అయితే డాక్టర్లు కూడా అవసరం ఉండదు. కొన్ని సమస్యలకు నేరుగా పనిచేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలను వాడుకోవాలి. ఈ ఔషధాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా డాక్టర్లకే తెలుస్తాయి. కాబట్టి సమస్య కనుక తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. కొంత డబ్బులు వెచ్చించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదాన్ని ఇంట్లోనే చిట్కాల రూపాలనే క్యూర్ చేసుకుంటా అంటే కొన్ని సాధ్యపడవచ్చు, కొన్ని సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలో మీకు ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయొచ్చండి. సో దీని కొరకు మీకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం చాలా మీకు అందిస్తుంది. జస్ట్ మీ సమస్యను తెలియజేసి మీ వయస్సు, మీ డీటెయిల్స్ అన్ని కనుక చెప్పినట్లయితే మీకు సరిపడా మెడిసిన్ అనేది తయారు చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్, ఇలాంటి చిట్కాలు మరెన్నో ఇంకా ముందు మన ఛానల్ సుమారుగా మన ఛానల్లో 2000కు పైగా చిట్కాలను నేను పొందుపరచడం జరిగిందండి. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ఇంకా ముందు నేను పంపిస్తూనే ఉంటాను. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది, దాని కిందనే మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.